శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం 29 వసంతాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు ఏర్పేడు మండలంలో అంబేద్కర్ కూడలిలో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి గురువారెడ్డి సమక్షంలో భారీ బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి వైభవంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెడ్డి గారి గురువారెడ్డి మరియు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, శ్రీకాళహస్తి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కామేష్ యాదవ్, అదేవిధంగా మండల ముఖ్య నాయకులు బీసీఎల్ సెల్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు సుబ్బు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ పెద్దలు గౌరవనీయులు అయినటువంటి పూజ్యులు పెద్దలు దైవ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 1995 విపత్కర పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 29 సంవత్సరాలు నేటితో పూర్తయి ఆ యొక్క 30వ సంవత్సరం అడుగెడుతున్న సందర్భంలో మరి అదేవిధంగా వ్యవస్థాపక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కారణజన్ములు, యుగ పురుషులు అయినటువంటి పూజ్యులు పెద్దలు నందమూరి తారక రామారావు అందరి సింహ, అదేవిధంగా లెజెండ్ అయినటువంటి ఒక మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, అదేవిధంగా అమ్మగారి మనవడు ఆదిత్య 360 సినిమా, అదేవిధంగా సింహ, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వరరెడ్డి, అదేవిధంగా నరసింహనాయుడు లాంటి అత్యధికమైనటువంటి సినిమాల్లో నటించి సుమారు 50 సంవత్సరాలు తన సినీ జీవితాన్ని ఈ యొక్క తెలుగు ప్రజల కోసం ఆ యొక్క పౌరాణికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అటు పెను విప్లవాలు తీసుకొచ్చే దాంట్లో భాగంగా సినిమాలు తీసుకొచ్చి తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా గౌతమిపుత్ర శాతకర్ణే అనే యొక్క సినిమాను తీసుకొచ్చి ప్రజలకు ఆహ్లాదకరంగా ఒక వినోదాన్ని అందిస్తూ, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకొస్తూ ఒక సినీ జగత్తులో తెలుగు ప్రజల్ని మైమరిపిస్తున్నటువంటి మనందరి అభిమాన నటుడు, నాకు పూజ్యులు పెద్దలు దైవ సమానులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి 50 వసంతాలు సినీ జీవితం పూర్తయిన సందర్భంగా వారికి, అదేవిధంగా 30 వసంతాలు రాజకీయ జీవితంలో, తన 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 28 సంవత్సరాలకే ఈ యొక్క చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అతి పిన్న వయసులో శాసనసభ్యుడికి ఎన్నికై అత్యధిక చిన్న వయసులో 30 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేద ప్రజల అభ్యున్నతి కొరకు, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కొరకు విజన్ 2020 సృష్టికర్త, అదేవిధంగా సైబరాబాద్ నిర్మాణకర్త అయినటువంటి ఒక దార్శనికుడు, యువతకి మార్గదర్శకుడు, వందలాది పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే ఒక మంచి పేరెన్నిక కలిగిన నాయకుడు, పేదల పాలిట పెన్నిదైనటువంటి అమరావతి సృష్టికర్త అయినటువంటి, నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి, నదుల అనుసంధానకర్త అయినటువంటి మా పూజ్యులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 30 వసంతాలు పూర్తి చేసుకుంటూ 74 సంవత్సరాల వయసులో కూడా ఒక యవన యువకుడిగా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అడుగడుతున్న సందర్భంలో మన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల అంబేద్కర్ కూడలినందు మండల పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి బాణాసంచా పెద్ద ఎత్తున పేల్చి వారికి శుభాకాంక్షలు నాయకులందరి తరఫున తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మనమంతా కూడా చూసాం. ఆ యొక్క జూన్ 4న ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక సైకో పరిపాలనకి జగన్మోహన్ రెడ్డికి చెమరగీతం పాడే దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో ఆదరించింది. నిరసనమే పేద ప్రజల సంక్షేమం కోసం ఈ 3 నెలల కాలంలోనే పెన్షన్లను 4,000 రూపాయలు చేసి మరి ఒకరోజు ముందుగానే ఈ నెలలో 2,700 కోట్ల పై చిలుకు 65 లక్షల మందికి పంపిణీ చేసినటువంటి పేదల ప్రభుత్వం, సుమారు 10,000 కోట్ల రూపాయలను పింఛన్లకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, పెట్టుబడులు తీసుకుని సంపద సృష్టించి ఇబ్బంది లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క, నారా వారి వారసుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, నందమూరి నరసింహ నందమూరి వారసుడైనటువంటి ఒక పక్క బాలకృష్ణ గారు, ఇరువురిది ఈరోజు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మా అందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ, మరి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు సేవా కార్యక్రమంలో ఆ యొక్క రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని, అదేవిధంగా మన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని మార్గదర్శకంగా తీసుకొని వారి సూచనలతో, లోకేష్ బాబు గారి సలహా సూచనలతో మరి నందమూరి బాలకృష్ణ గారు
హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ విజయం సాధించి మరి వారు అక్కడ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మూడోసారి విజయం సాధించడం, అదేవిధంగా ఒక పక్క బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని చైర్మన్గా కొనసాగుతూ ఎందరో ప్రజలు ఈ యొక్క క్యాన్సర్ రక్కసి కోరల నుంచి విముక్తి కలిగించే దాంట్లో భాగంగా ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఒక అత్యంత తక్కువ ఖర్చుతో అందజేస్తూ ఎందరో ప్రాణాలు కాపాడుతున్నటువంటి సామాజిక సేవా దృక్పథం కలిగినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి, మరి అదేవిధంగా పేద ప్రజలే దేవుళ్ళుగా భావించి సమాజమే దేవాలయమని భావించి మరో కారణ జన్ముడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 64 సంవత్సరాల వయసులో ఉమ్మడి రాష్ట్రంలో 2800 పైచీలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆనాటి ప్రభుత్వం సమరశంఖం పూరించి 14 అధికారంలోకి వచ్చి అభివృద్ధిని అందజేసినటువంటి వేలాది కిలోమీటర్లు 25,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో సీసీ రోడ్లు నిర్మించడం కావచ్చు, మనకే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏర్పేట దరిదాపులు ఐఐటి ఐషర్ లాంటి కేంద్ర విద్యా సంస్థలు తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా రాక్మ్యాన్ లాంటి పరిశ్రమ, అదేవిధంగా ఆ యొక్క టీసీఎల్ కావచ్చు, అదేవిధంగా డిక్సన్ కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క కార్బన్ కావచ్చు, ఎన్నో సెల్కాన్ కావచ్చు, ఎన్నో పదుల సంఖ్యలో పరిశ్రమలు తీసుకొచ్చి మన అభివృద్ధికి బాటలేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానిలో భాగంగా అదేవిధంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నాణ్యమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జోడెద్దులుగా భావించి ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి పదాభివందనం చేస్తూ ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు అందజేస్తూ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న అమ్మాశీస్సులు ఇరువురికి ఉండి అది కాలాల పాటు వారు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఈ యొక్క దుర్మార్గమైన ఆటవిక పాలనని తరిమికొట్టే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలిచ్చిన తీర్పుతో మరి వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమమే ఈ 3 మాసాల్లో చూసుంటారో 80 రోజులు పైచీలకైంది. ఎక్కడ కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో నోరు తెరిస్తే కేసు, కపాసు కాలిస్తే కేసు, మరి ప్రశ్నిస్తే కేసు, మరి జైలు పంపడం, మాలాంటి వాళ్ళందరూ కూడా జైలు పంపడం జరిగింది. స్వయాన చంద్రబాబు నాయుడు గారినే జైలు పంపించినటువంటి అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విలోదకాలిస్తూ ముందుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసకుడు మధుసూదన్ చూసాం. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువనిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవస్థలను కాపాడే దాంట్లో భాగంగా ముందుకు పోతున్నట్టు వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ సిద్ధించాలని 10 కాలాల పాటు మన సేవ కోసం, మన భాగ్యం కోసం, మన మంచి కోసం తపన పడే నాయకుడు. ఆయనకు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న